ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి టచ్ చేస్తూ ఉన్నాయి. యూరప్ సమాజం ఇప్పుడు ఒక పక్కన తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒకటి శరణార్థుల యొక్క ఇబ్బంది, రెండవది 2 యుద్ధాలు. ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ పక్షాన వీళ్ళు ఉండటం వల్ల వీళ్ళు ఆయుధాలు దానికి పంపించుకుంటా కూర్చుంటంతో అదొక సమస్య అయింది. ఇంకోటి ఆ ఇంపాక్ట్ పెట్రోల్ నిల్వలు వీటి మీద పడింది. దాని వలన ధరలు ఒక పక్కన పెరుగుతున్నాయి. రెండో పక్కన వచ్చేటప్పటికి మరొక సమస్య ఇజ్రాయెల్కి వీళ్ళు అండగా నిలబడటం, అటు పక్కన ఇరాన్ ఉండటం, దాని నుంచి ఆయిల్ విక్రయాలు లేక అదొక సమస్య అయింది. రెండో పక్కన ఖర్చు విపరీతం అవుతుంది, అక్కడ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఉక్రెయిన్కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అక్కడ ఇజ్రాయెల్కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే సందర్భంలో అదే ఇజ్రాయెల్ వలన అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి దేశాల నుండి తరలి వస్తున్న శరణార్థుల్ని వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే అక్కడ ఉక్రెయిన్ నుంచి వస్తున్న శరణార్థులను తీసుకురావాలి. అంటే శరణార్థుల వల్ల భారం అవుతుంది, ఆయుధాలు వాళ్ళకి ఇవ్వడం వల్ల ఖర్చు అవుతుంది, అటు ఇజ్రాయెల్కి ఉక్రెయిన్కి ఇవ్వడం వల్ల. వీటన్నిటి ఇంపాక్ట్ దాని ఆర్థిక పరిస్థితులు అన్నటువంటి యూరప్ సమాజానికి, ఎస్పెషల్లీ బ్రిటన్కి కూడా ఇందులో పెద్ద సంక్షోభం పెరిగిపోతూ ఉంది. అందువల్లనే ఉద్యోగోపాధి అవకాశాలు యూరప్ సమాజంలో తగ్గిపోతున్నాయి అన్నటువంటిది చర్చ నడుస్తోంది.